ఇక మరి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎట్లా నేను మోడీ సార్ కంచె పడాలి, ఎట్లా నేను మోడీ సార్ కాడ మార్కులు కొట్టాలి అనే దాని మీద బాగా నిర్ణయాల తేపారలాడుతుండు. ఇక మరి ఏంది ఏమో ఏమో అనే ఒక్కసారి ఫస్ట్ రాష్ట్రంలో పాలన పడకేసింది, పాలన చేతగాని సీఎం, ప్రతిపక్షాలపై విమర్శలు. మరి ఈయన ఏం చేస్తుండ్రు? మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా షెడ్డో పాటో ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు పాలన పడకేసింది అంటుండ్రు. మా అంటే 14 నెలల పరిపాలన ఇది, అంతేనా? జనాలకు అన్నీ తెలుసు. 14 నెలల పరిపాలనలో ఇక వాళ్ళు కిందికో మీదికో తనలాడుకుంటా ఎట్టుబట్టి తెలంగాణ రూపురేఖను మార్వాలే అనే కంకణం కట్టుకొని జనాలకు ఇచ్చిన హామీలు మేము ముందు ఇంకా చిన్నగా ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి చిన్నగా మేము అటో ఇటో జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఆపోచన. ఇక మరి నిన్న 2 ఏళ్ళు కాదా, ఏడాది అర్థం కూడా కాదా, అప్పుడే ఈ దునుకుడు మాటలు ఎందుకు? మరి వీళ్ళు శోకం పూసలే, బీజేపీ వాళ్ళు శోకం పూసలే. మెట్రో తీసుకుందాం. మెట్రోకు మరి ఇవాళ రేవంతం సారు ముక్కు బట్టి వరం, మొన్న చెప్పుకున్నాం, ముక్కు బట్టి వరం అడుగుతుండు. ఏమని? మా వాటా మాకు రావాలి, మా తెలంగాణకి వెళ్ళి రూపాయి పన్నుల రూపంలో పోతే మాకు వచ్చేది 42 పైసలే. అయినా ఏం చక్కగా మీరు ఇది చేస్తలేరు. మెట్రో విస్తరణకు మీరు తప్పకుండా మాకు అనుమతులు నిధులు కావాలనేది ఇప్పుడు రేవంత్ అయ్యే తనలాడుతుండు. మరి ఇదే మెట్రో స్టాలిన్కు ఆమె ఉండే కదా, పేరేం ఉండే, అది ఆర్థిక శాఖ మంత్రి, గుర్తుకొస్తలేదు ఏమైనా, నిర్మలా సీతారామన్ ఇదే స్టాలిన్కు మెట్రోకు మంచిగా రింగరించి తమాషగా ఇక్కడ జాగా దంపింది, అక్కడ పర్మిషన్ ఇచ్చింది, షెడ్డో పాడో అక్కడ కథ నడిపించింది. మరి ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు పాలన పక్కేసుకొని పండుకుందని చెప్తుండు కదా, మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎందుకో గుంజుకొస్తలేరు? ఈ మెట్రో విస్తరణకు మరి ట్రాఫిక్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము ధూళి పానమంతా గాలి, దుమ్ము ధూళి పానమంతా గాలి. పట్నం హైదరాబాదులో దుమ్ము ధూళితోటి పగ్గం పాడైపోతుంది రాష్ట్రం. ఇవాళ ఇండ్ల మీద బలిపత్రం లెక్క దుమ్ము వేరుకుంటుంది. కాబట్టి జర షెడ్డో పడ్డో ఇంకో మెట్రో ఇదైతే మన తెలంగాణలో అడుగు పెడితే ఇంకా కొంత మనకు ట్రాఫిక్ సమస్య ఉండదు. ఈ బుయ్య మోటార్ల సప్పుడు కూడా కొంచెం తక్కువవుతుంది. జనాలు కూడా సునాయాసంగా పోయి వస్తారు, రాకపోకలు మంచిగా నడుస్తాయి అనేది. మరి వీళ్ళు ఎందుకు సోయి పెడతలేరు? ఏమన్నంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు బీహార్ నుంచి ₹1 తీసుకొని వాళ్ళకు ₹7.06 ఇస్తుంది కేంద్రం. ఉత్తరప్రదేశ్కు ₹3 ఇస్తుంది. ఏది ₹1 పన్నుల రూపంలో తీసుకొని, అదే మనకైతే ₹1 తీసుకొని ఆఖరికి 42 పైసలే ఇస్తుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది మాత్రం నోరెత్తరు, ఇది కమ్ముతారు. కమ్మి ఇతరుల మీద బురద